హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ అనేది మనమైతే ట్రై చేసాం ఫ్రెండ్స్. ఏం సాంగ్ అంటే 'సంక్రాంతి' మూవీ నుంచి ఒకసారి మేమైతే ఇప్పుడైతే కొత్తగా 'సంక్రాంతి' మూవీ అదేదో సంథింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపించో చిన్న కామెంట్ అనేది మీరైతే ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరైతే ఒకసారి కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్లి ఖచ్చితంగా ఉంటుంది. బట్ అక్కడ వెళ్లి మీరైతే ఒకసారి డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఫుల్‌ఫిల్ లాగా ఉంటుంది. సో, ఒకసారి మీరైతే అక్కడ వెళ్లి మీరైతే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను చేస్తున్న అల్కమష్ రఫ్ మీకు కావాలంటే అయితే వాట్సాప్ ఛానెల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్‌లోడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్లి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్కమష్ రఫ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఇంకో 2 ప్రాజెక్ట్స్ అనేవి ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఒక దాంట్లో నుంచి కాపీ చేసుకొని ఇంకో దాంట్లో పేస్ట్ చేస్తే ఈ వీడియో అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి మీరైతే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కెమెరాని ఆన్‌లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి అనేది స్క్రోల్ చేయండి. కిందికి వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటోస్ అనేవి తీసుకోవాలి ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటోస్ ఎలా తీసుకోవాలంటే మీకు యొక్క ఫోటోస్‌కి అనేది బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేనైతే 2 వీడియోస్‌లో చెప్పాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్స్ మీకైతే కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అక్కడి నుంచి మీరైతే ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో ఆ యాప్‌లో అనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే మీ దగ్గర అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోస్ వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. మీ ఫోటో పైన క్లిక్ చేయండి. నేను ఇచ్చిన ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అనేది తీసుకోండి. ఫోటో తీసుకోండి. ఇక్కడ ఏదైనా ఒక ఫోటో తీసుకొని ఇక్కడ పైన ప్లస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుంటే మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీ ఫోటో మంచిగా సెట్ కాకపోతే మీ ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ ఫింగర్‌తో మంచిగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీ లిరికల్ దగ్గర ఎలా సెట్ చేసుకోవాలనుకున్నామో అలా సెట్ చేసుకోండి. మీరైతే ఇలానే ఇక్కడ ఫోటోస్ అన్నీ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎక్కడ కలర్ ఉంటాయో 5 6 ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ అన్నీ మీరైతే రీప్లేస్ అనేది పెట్టేసేయండి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోస్ అవసరం ఫ్రెండ్స్. దీంట్లో బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఏం అవసరం ఉండదు ఫ్రెండ్స్. మీరైతే బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేనైతే 2 వీడియోస్‌లో చెప్పాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్స్ మీకు కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అక్కడి నుంచి మీరైతే ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఫోటోస్ అన్నీ మీరైతే రీప్లేస్ అనేది పెట్టేసుకోండి. రీప్లేస్ ఒకటి పెడితే ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసేయండి. ఇక్కడ సెకండ్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసేయండి. వచ్చేసుకోండి ఇక్కడ. ఇక్కడ సెకండ్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరేం చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్స్ చేయండి. కాపీ 10 లేయర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్స్ అనేది కాపీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కెమెరాని ఆన్‌లో పెట్టేది. ఇక్కడ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కెమెరాని ఆన్‌లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ 10 లేయర్స్ చేయండి. చేస్తే ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఉంటుందంటే ఇలా ఉన్న ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడ ఇలా మారిపోతుంది ఫ్రెండ్స్. పేస్ట్ చేస్తే ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుకు అనేది వచ్చేసేయండి. ఈ ఫాంట్స్ అనేవి మీకైతే మిస్ ఫాంట్స్ వచ్చేస్తే నేనైతే డిస్క్రిప్షన్‌లో ఫాంట్స్ అనేవి ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఆ ఫాంట్స్ మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో చాలా వీడియోస్‌లో చెప్పాను ఫ్రెండ్స్. అలా మీరైతే యాడ్ చేసుకోండి. చాలా వీడియోస్‌లో నేనైతే చెప్పేసాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్లి మీరైతే ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ వచ్చేసుకున్న తర్వాత ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ ఒకటి పెట్టేసేయండి. మీకేదైనా సెట్ కాకపోతే మీ ఫింగర్‌తో మంచిగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్‌లో వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది ఇచ్చేసుకోండి. మీ నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇది మీ నేమ్ అనేది ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చేసుకోండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇచ్చి పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ నేమ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టి కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ వీడియో అనేది డైరెక్ట్‌గా గ్యాలరీకి అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంతే అండి. థాంక్ యూ.